ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. 2.5 గంటల నుంచి మాజీ మంత్రిని ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి నేతృత్వంలోని టీం హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగం, అరవింద్ స్టేట్మెంట్ ఆధారంగా జాయింట్ డైరెక్టర్ రుతురాజ్, అడిషనల్ ఎస్పీ శివరాం శర్మ 35 ప్రశ్నలు అడుగుతున్నారు. డీల్ జరగకముందే కేబినెట్ అనుమతి లేకుండా ఫండ్స్ రిలీజ్ ఎందుకు చేశారన్నారు. ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు చేయించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలక్షన్ టైంలో హడావిడిగా ఫండ్స్ ట్రాన్స్ఫర్, ఐఏఎస్ దానకిషోర్ ఫిర్యాదుపై ఎంక్వైరీ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. కేటీఆర్ విచారణను లైబ్రరీ రూమ్ లో నుంచి చూస్తున్నారు ఆయన అడ్వకేట్ రామచంద్రరావు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. 2.5 గంటల నుంచి మాజీ మంత్రిని ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి నేతృత్వంలోని టీం హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగం, అరవింద్ స్టేట్మెంట్ ఆధారంగా జాయింట్ డైరెక్టర్ రుతురాజ్, అడిషనల్ ఎస్పీ శివరాం శర్మ 35 ప్రశ్నలు అడుగుతున్నారు. డీల్ జరగకముందే కేబినెట్ అనుమతి లేకుండా ఫండ్స్ రిలీజ్ ఎందుకు చేశారన్నారు. ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు చెల్లించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలక్షన్ టైంలో హడావిడిగా ఫండ్స్ ట్రాన్స్ఫర్, ఐఏఎస్ దానకిషోర్ ఫిర్యాదుపై ఎంక్వైరీ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. కేటీఆర్ విచారణను లైబ్రరీ రూమ్ లో నుంచి చూస్తున్నారు ఆయన అడ్వకేట్ రామచంద్రరావు. ఇక కేటీఆర్ ఏసీబీ విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, విచారణలో ఏ అంశాలను ప్రస్తావించే ఛాన్స్ ఉంది? లాస్ట్ 2 అవర్స్గా కేటీఆర్ను ఏసీబీ ఆఫీసర్లు విచారిస్తున్నారు. సో బంజారాహిల్స్లోని ఏసీబీ ఆఫీస్లో ఉన్నటువంటి 2nd ఫ్లోర్లోని ఇన్వెస్టిగేషన్ రూమ్లో లాస్ట్ 2 అవర్స్ నుంచి ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. అటు కేటీఆర్కు సంబంధించినటువంటి అడ్వకేట్ రామచంద్రరావు లైబ్రరీలో పక్కన ఉన్నటువంటి లైబ్రరీలో కూర్చొని కేవలం విజిబుల్గా అబ్జర్వ్ చేస్తున్నారు. సో ముఖ్యంగా ఈ విచారణ అంతా కూడా ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన 10th ఎడిషన్లో సో ఆ 55 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓ కంపెనీకి, యూకేకి సంబంధించిన ఎఫ్ఈఓకు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది అనే అంశంపైనే ప్రస్తుతానికి ఎంత ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో ఈ కేసులో A1గా కేటీఆర్ ఉన్నారు, A2గా అప్పటి ఎంఏడి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ విచారణ ఆల్రెడీ నిన్న అయిపోయింది. నిన్న సుమారు 8 గంటల పాటు ఆయనను విచారణ చేశారు. నిన్న మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఆయనను విచారణ చేసి విచారణ అంతా కూడా పూర్తిగా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎందుకు ఈ నిధులు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది అనే అంశాలపైన ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రస్తుతానికి కేటీఆర్కు క్వశ్చన్ రెడీ చేసుకొని దాని ఆధారంగా ప్రస్తుతానికి కేటీఆర్ని అయితే క్వశ్చన్ చేస్తున్నారు. సో దీనిలో భాగంగా ముఖ్యంగా ఇటు ఈ కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లో వీళ్ళు నమోదు చేసినటువంటి వయలేషన్స్, ముఖ్యంగా 5 వయలేషన్స్ చూపిస్తున్నారు ఏసీబీ అధికారులు. దాని ఆధారంగానే ప్రస్తుతానికి అయితే కేటీఆర్ని క్వశ్చన్ చేస్తున్నారు. సో దానిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అప్పట్లో 55 కోట్లు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది, అది కూడా కేబినెట్ ఆమోదం జరగకుండా, కేబినెట్ సంబంధించిన ఎట్లాంటి మీటింగ్ జరగకుండా, కేబినెట్ ఆమోదం లేకుండా మీరు 55 కోట్లు ఎఫ్ఈఓ కంపెనీకి, ఒక యూకే విదేశీ ప్రైవేట్ కంపెనీకి ఎందుకు అంత అర్జెన్సీగా ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది అనే అంశాలపైన అయితే క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇదే అంశం పైన నిన్న అరవింద్ కుమార్ను క్వశ్చన్ చేసినప్పుడు ఆయన క్లియర్గా చెప్పాడు, కేటీఆర్ ఆదేశాల మేరకే నేను ఆ డబ్బుల్ని మా ఇతర అధికారులతోటి ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది. హిమాయత్ నగర్ లో ఉన్నటువంటి ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయించాల్సి వచ్చింది. కేటీఆర్ ఆదేశాల మీదకే ఇదంతా కూడా జరిగిందంటూ కూడా నిన్న అరవింద్ కుమార్ చెప్పారు. సో ఆయన స్టేట్మెంట్ ప్రస్తుతం కేటీఆర్ ముందు పెట్టారు. సో నిన్న అరవింద్ కుమార్ కేవలం మీ వల్లనే, అంటే మీరు చెప్పడం వల్లనే ఈ డబ్బులన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చిందంటూ కూడా అరవింద్ కుమార్ చెప్పారు. కాబట్టి మీరు అంత అర్జెన్సీగా ఎందుకు చేయించాల్సి వచ్చింది అనే అంశాన్ని కేటీఆర్ ముందుంచారు. ఇక ఇదే కాకుండా అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. సో 2023 అక్టోబర్ టైంలో అప్పుడు జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఈ టైంలో ఎందుకు అంటే ఎలక్షన్ కమిషన్ కు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అటు మినిస్ట్రీ నుంచి ఇవ్వలేదు, ఇటు ఎంఏడి శాఖ నుంచి ఇవ్వలేదు. సో ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు అంత డబ్బు 2 సార్లు ఎందుకు పంపాల్సి వచ్చింది అనే అంశాలపైన కూడా ప్రస్తుతానికి కేటీఆర్ను క్వశ్చన్ చేస్తున్నారు. ఇదే కాకుండా ఏవైనా డబ్బులు పంపించినప్పుడు ఆ విదేశీ సంస్థకు, అది విదేశీ ప్రైవేట్ ఫర్మ్, ప్రైవేట్ సంస్థ కాబట్టి దానికి డబ్బులు
చెల్లించాల్సినప్పుడు 55 కోట్లు అంటే పెద్ద మొత్తం కాబట్టి ఆర్బీఐ రూల్స్ మీరు ఎందుకు పాటించట్లేదు? అప్పుడు దీనివల్ల ఆర్బీఐ రూల్స్ పాటించకపోవడం వల్ల 8 కోట్ల రూపాయల ట్యాక్స్ అదనంగా ఎంఏడి శాఖ పైన పడింది. సో దీనికి అంతా కూడా మీరే బాధ్యులు అవుతున్నారు కాబట్టి ఎందుకు చేయాల్సి వచ్చిందనే అంశాన్ని కూడా ఇటు కేటీఆర్ ముందుంచుతున్నారు. ఇదే కాకుండా ఇవన్నీ అంశాలు కాకుండా ఆ టైంలో అంత పెద్ద డబ్బు అంటే మామూలుగా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఏ శాఖ అయినా ఇటు ఎంఏడి కానీ ఇతర ఏ శాఖలైనా 10 కోట్ల రూపాయలకు మించి ఒకేసారి ట్రాన్స్ఫర్స్ ఇటు ప్రైవేట్ కంపెనీలకు కానీ వేరే దానికి దేనికి పంపినా ఫినాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ పర్మిషన్ కానీ అనుమతి కానీ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మీరు ఈ ఎఫ్ఈఓకి మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు మీరు కన్సెంట్ తీసుకోలేదు, వాళ్ళకి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనే అంశాలను అయితే ప్రస్తుతానికి కేటీఆర్ను వీటన్నింటిపైన అయితే క్వశ్చన్ రెడీ చేసి కేటీఆర్ని అయితే క్వశ్చన్ చేస్తున్నారు. సో దీనిలో భాగంగా ఇదే కాకుండా గతంలో కేటీఆర్ మాట్లాడిన మాటలు కూడా ప్రస్తుతానికి దాన్ని స్టేట్మెంట్ రూపంలో కేటీఆర్ ముందుంచుతున్నారు. ఎందుకంటే గతంలో ఈ కేసు ఎఫ్ఐఆర్ చేసినప్పుడు కేటీఆర్ డైరెక్ట్గా అటు ప్రెస్ మీట్లో కానీ వివిధ మీటింగ్స్లో కానీ అలాగే జర్నలిస్టులతోటి చేసిన చిట్ చాట్లో కానీ క్లియర్గా చెప్పారు. సో నా ఆదేశాల మేరకే అటు అరవింద్ కుమార్ కానీ ఇతర ఎంఏడి అధికారులు నా ఆదేశాల మేరకే ఎఫ్ఈఓ సంస్థకు వాళ్ళు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు, నేనే చెప్పాను అనే అంశం పైన కూడా కేటీఆర్ గతంలో మాట్లాడాలి. కాబట్టి సో దీనికి మీరు అంగీకరిస్తున్నారా? గతంలో మీరు మాట్లాడిన మాటలను కన్సెంట్గా తీసుకోవచ్చా, దానికి మీరు అంగీకరిస్తున్నారా అనే అంశాలను కూడా కేటీఆర్ దగ్గర నుంచి అడిగి తీసుకుంటున్నారు ఇటు ఏసీబీ అధికారులు. ఇక ఇదే కాకుండా ఈ ఫార్ములా రేస్కు సంబంధించి 9th సీజన్ ఎలా జరిగింది, 9th సీజన్ అప్పుడు అగ్రిమెంట్స్ ఎలా ఉన్నాయి, అలాగే 10th సీజన్స్కి వచ్చే వరకు ఎందుకు అగ్రిమెంట్స్ మారాయి? అంతకుముందుకు 3 కంపెనీలు ఏస్జెన్ నెక్స్ట్ కంపెనీ, నెక్స్ట్ ఇటు ఎఫ్ఈఓ కంపెనీ, అలాగే హెచ్ఎండిఏ, ఈ 3 కలిసి చేశాయి 9th సీజన్ అప్పుడు. మరి 10th సీజన్కి వచ్చేసరికి ఆ ఒక కంపెనీ ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది? ఆ కంపెనీ తప్పుకున్నప్పుడు మీరే మీ మీద అంతా వేసుకొని అంటే హెచ్ఎండిఏ పైన మొత్తం డబ్బుల భారం వేసి ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది? సో అటు ఎఫ్ఈఓకి మీకు ఏమైనా లావాదేవీలు ఉన్నాయా అని అన్ని యాంగిల్లో ప్రస్తుతానికైతే ఏసీబీ అధికారులు విచారణ అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి లాస్ట్ 2 hours నుంచి ఈ విచారణ జరుగుతుంది. ఇటు అడిషనల్ డైరెక్టర్ ఏసీబీ రితిరాజ్, అలాగే ఇటు ఏఎస్పీ, దీంతో పాటు ఈ కేసుకు సంబంధించి ఐఓ అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి మాజిద్ ఖాన్, ఈ ముగ్గురి ఆధ్వర్యంలో ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. సో ఈ ఇన్వెస్టిగేషన్ ఈరోజు ఈవినింగ్ వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సో అసలు ఈ కేసుకు సంబంధించి కాంప్లైనెంట్ అయినటువంటి దానకిషోర్ స్టేట్మెంట్ కూడా ప్రస్తుతం కేటీఆర్ ముందు ఉంచుతున్నారు. ఎందుకంటే అందులో పలు ఆరోపణలు ఉన్నాయి. అంటే కాంప్లైనెంట్ ఆధారంగానే వీళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు కాబట్టి దానకిషోర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్, వాటన్నిటిని కూడా కేటీఆర్ ముందు ఉంచుతున్నారు. ఇదే కాకుండా ఇటు ఎంఏయుడికి సంబంధించినటువంటి హిమాయత్ నగర్ లో ఉన్నటువంటి ఐఓబి బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలు కూడా అన్ని కేటీఆర్ ముందు ఉంచి దానికి సంబంధించిన అన్ని వివరాలు అయితే తీసుకుంటున్నారు. కేటీఆర్ ను ప్రతి దానిపైన క్వశ్చన్ చేస్తున్నారు. సో ప్రతి అంశం పైన క్లియర్ గా వీళ్ళంతా కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. సో యాక్చువల్ గా కోర్టు నిన్న చెప్పింది ఆడియో వీడియో రికార్డ్ ఏం అవసరం లేదని చెప్పింది. కానీ ప్రస్తుతానికి ఏసీబీ అధికారులు అయితే జరిగే లోపల విచారణ అంతా కూడా ఆడియో వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నా లేకపోతే కేటీఆర్ ఇటు దీనిపైన అయిపోయిన తర్వాత అంటే ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత నేను ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి రాసుకున్నారని అనకుండా ఉండేందుకు ముందుగానే కేటీఆర్ చెప్పే ఆయన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్, కేటీఆర్ని అడిగే క్వశ్చన్స్, ఆయన చెప్పే ఆన్సర్స్ అదంతా కూడా పూర్తిగా ఆడియో వీడియో రికార్డ్ చేస్తున్నారు. రేపు అవసరమైతే దాన్ని కోర్టులో కూడా సబ్మిట్ చేయవచ్చు అనే భావంతో ప్రస్తుతానికి ఏసీబీ అధికారులు అయితే ఉన్నారు. సో మా లాస్ట్ 2 hours నుంచి ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. సో ఈ ఇన్వెస్టిగేషన్ అప్ టు 4:30 to 5 o'clock కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నారు. శ్రవంత్.